పెదరాయుడు దగ్గర నుంచి అంతకు ముందు నుంచి ఇప్పటి వరకు అండ్ మహాదేవ శర్మ వరకు ఆయన అద్భుతంగా పాత్రకి ప్రాణం పోస్తూ మన ముందుకు వస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ద లెజెండరీ హీరో, ద లెజెండరీ యాక్టర్, ద లెజెండరీ పర్సనాలిటీ సో డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి కన్నప్ప సో ప్రొడ్యూసర్ గా మహాదేవ శాస్త్రిగా మన ముందు వస్తున్న మోహన్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నారు. క్షమించాలి, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారి కన్నా ముందు వెంకట్రావు గారు నాకే పరిచయం. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, తిరుపతిలో చదువుతూ ఉన్నాను. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఫ్లైట్లో పక్కన కూర్చోన్నారు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు అది చెప్పేస్తాను నేను మన కాన్వర్సేషన్. బాబు నువ్వు మోహన్ బాబు గారు అబ్బాయి అంటే కదా? అవునండి, నమస్కారం. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. పరిచయం ఉన్నారండి? పరిచయం లేదు, కానీ ఆయన వల్ల నాకు నేనంటే ఆయనకు బాగా తెలుసు. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవునండి, మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎలా చేశారు? అవునా, ఎలా చేశారు అంటే డైరెక్ట్గా నేను ఎవరో తెలీదు, డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు. అసెంబ్లీ రౌడీ అన్న సినిమా రిలీజ్ అయింది, ఆయన కట్అవుట్ నేనే తగలబెట్టాను గుంటూరులో అన్నాడు. నేను అప్పుడు రాజకీయం కోసం చేశాను, కానీ మీ నాన్నగారి వీరాభిమాని నేను. అలాగా స్టార్ట్ అయింది మా కాన్వర్సేషన్. సో వెంకట్రావు గారు నా కట్అవుట్ మాత్రం తగలబెట్టాను. సో ఎస్ సార్, మోహన్ బాబు గారు మాట్లాడే ముందు ఒక ఫోటో ఫర్ మీడియా సార్, ఒక ఫోటో సార్ మీడియా కోసం. శివ గారు, ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్. అందరికీ నమస్కారం. ఈ సభ జరిగే ముందుగా, ప్రారంభించే ముందుగా నేను నా మాటలు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ నో యువర్ ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు, అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం, అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటం, అంటే నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిమితించకుండా ఇది జరగకూడదు, గివెన్ ఐ థింక్ సిగ్నల్. అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్
బక్రీద్ శుభాకాంక్షలు. నా మిత్రుడు లాల్జాన్ బాషా ఉండేవాడు. ఆ లాల్జాన్ బాషా తమ్ముడు మొదటి నుంచి వచ్చాడు రా వేదిక మీదకి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వారి ఇంట్లో భోజనం చేసేవాడు కొన్ని సంవత్సరాలకు ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబం తరఫున వచ్చాను. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి. ఏదో ఒక ఊళ్ళో వెంకట్రావు గారు తమ్ముడు, వారి సోదరులు మురళి. కానీ సంతోషం. ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడాలి? ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడికి ఉంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. నా 1991 విష్ణు, విల్ బి షాక్, June 4th అసెంబ్లీ రోడ్ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అది ఇతను. నా కటౌట్ దగ్గర పెట్టాడు 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమిటి మనమేమైనా పద్ధతులమా? తమ్ముడు ఏదో అసెంబ్లీ రోడ్డు తీస్తే దాని కిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ. ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో అతను నుంచి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతన్ని నేను. ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది. నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాసం చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో
క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనం కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించలేదు. అదేదో రుణం మురళి. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన అభినందన అభినందన. ఎస్, మీరెవరు నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు. అది ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. అసెంబ్లీ రౌడీ గారు పెట్టడం ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్. ఇది నాకు డ్యాన్స్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావడం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్ని నా దగ్గరే నేర్చుకున్నాను, అన్నే కాపీ కొట్టాను. అయినా ఈ స్థితికి వచ్చాడంటే గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. ప్రభాకర్ గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది సార్. ఎలా రఘు? విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడుతావా? విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయింది 3 months. ఒకసారి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు. మీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ప్రభు. ఎక్కడికంటే అక్కడ రాడు. అతని లైఫ్లో, అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద లేదా విష్ణు మీద ఉన్న ప్రేమని తీసుకొచ్చింది ప్రభు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నాడు, రా ప్రభు. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరున ఏం చెప్పాలి? ముఖేశ్వరు ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితనంక మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర వేశాడు. మీరు చూడండి మహాభారతం. వాడు వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్య రఘు, తమ్ముడు శివబాలాజీ, నాకు తెలుసు సప్తగిరి అంటే ఏడుకోవటం మా ఊరు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు, కౌశల్. ఇక వాళ్ళ ఆ కుటుంబాల గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. నేను మీ అందరికీ తెలుసు. నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. బాబు నేను చెప్పాలి కదా, మీకు వినాలి. కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానంద గురించి చెప్తాను. బ్రహ్మానందమా? ఎవరు ఉన్నవారు చెప్పలేదు. ఎవరు? జోకులొద్దు. సరే, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఏమండే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరుడి. ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానంద.
ప్రతి ఒక్కరు అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను, లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్. మా అబ్బాయి విష్ణు దగ్గర విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు, కానీ ఒక విషయం అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకుందాం అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్, హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఇట్ సెడ్, హీ సెడ్ ఓకే. యు నో ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలని తత్వం ప్రతి కుటుంబంలో అన్ని చూస్తున్నారు. ఈ యాక్సెప్టెడ్ ద హోల్ ఆర్ట్. యూ మస్ట్ సే కంగ్రాచులేషన్స్ టు, థ్యాంక్స్ టు విష్ణు నట్ ఫర్ బార్. అలాగా సెలెక్ట్ చేశాను. ఈ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. హీ ఈజ్ రథసారథి, క్యాప్టెన్. డైరెక్టర్ అంటే క్యాప్టెన్, హీ ఆర్ ద క్యాప్టెన్, వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్, వీఆర్ యాక్టర్స్. థ్యాంక్ యూ సార్. ఎవ్రీబడి పేరు పేరున అందరి ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద కలిగినటువంటి ప్రేమ. యా, మస్తాన్ దర్గా నుంచి షాల్. విష్ణు గారికి అండ్ అలాగే మోహన్ బాబు గారికి మస్తాన్ దర్గా వైపు నుంచి మీరు సత్కారం, ఆ బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. సో ఓకే అండి, ఈ ఫోటో తర్వాత మీరు వచ్చేసేయండి. फिल्म है सरकार, खास और खास इनकी फिल्म को कामयाबी अता फरमाओ सरकार, खास और खास नजर करम अता फरमाओ सरकार, इनकी पिक्चर को काबिले तारीफ की अता फरमाओ सरकार, नजर करम अता फरमाओ सरकार, खास और खास जो मामला बताए सरकार, इस नजर करम को कबूल अता फरमाओ सरकार. థ్యాంక్ యూ.